హలో ఎవ్రీవన్. ఫస్ట్లీ మీ అందరికీ హ్యాపీ దివాళీ బిలేటెడ్గా. ఎందుకంటే ఈ వ్లాగ్ పెట్టడం చాలా లేట్ అయిపోయింది అండ్ యాక్చువల్గా నిన్నే పోస్ట్ చేయాలి ఈ వ్లాగ్. బట్ ఇంకా కొంచెం వర్క్ పెండింగ్ ఉండడం వల్ల చేయలేకపోయాను అనమాట. సో ఐ హోప్ అందరూ హ్యాపీ అండ్ సేఫ్ దివాళీ జరుపుకున్నారని అనుకుంటున్నాను. సో ఈ వ్లాగ్లో యాక్చువల్గా నేను కొన్ని రెసిపీస్ షేర్ చేద్దాం అనుకున్నాను అనమాట. మేము దివాళీకి ఇంట్లో ఖచ్చితంగా కొన్ని స్పెషల్స్ అయితే చేసుకుంటాము. సో అది షేర్ చేద్దాం అనుకున్నాను, కానీ నేను అనిల్ బయటికి వెళ్ళామన్నమాట. అది పూజకి సంబంధించిన ఫ్లవర్స్ ఇంకా అన్నీ తీసుకురావడానికి. నేను వచ్చేసరికి అమ్మ మొత్తం కుకింగ్ అంతా కూడా కంప్లీట్ చేసేసింది అనమాట యాక్చువల్గా. సో ఇక్కడ ఫస్ట్ బూరెలు వేస్తుంది అనమాట, రవ్వ బూరెలు, ప్రసాదం బూరెలు అంటాం ఇవి. సో ఇవి స్పెషల్గా నేను అమ్మ వచ్చినప్పుడు చేయించుకుంటాను అనమాట, ఎందుకంటే నాకు చేయడం రాదు, బట్ ఇష్టం అనమాట మాకు ఇవంటే. సో అమ్మ వచ్చినప్పుడు సో ఎలాగో దివాళీ కదా అని చెప్పి చేయమని చెప్పాను. సో ఈ రెసిపీస్ అన్నీ మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను, కానీ అసలు అవ్వలేదు ఆ రోజు. నెక్స్ట్ వచ్చేసి ఇవి గారెలు అనమాట, దహివడ అంటారు కదా కొంతమంది, మేము మజ్జిగ గారెలు అంటాము. మజ్జిగలో కొంచెం పోపు వేసి చేస్తారనమాట. సో ఇది కూడా నేను షేర్ చేస్తాను, చాలా బాగుంటుంది ఆ రెసిపీ. అండ్ ఫస్ట్ స్వీట్ మేము దివాళీ అంటే గుర్తొచ్చేది ఇదే మాకు. ఇవి బెల్లం గారెలు అంటాము, పాకం గారెలు, బెల్లం గారెలు, స్వీట్ అనమాట ఇది యాక్చువల్గా. సో ఇది కూడా మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టము. దివాళీ అంటే మాకు ఫస్ట్ బెల్లం గారెలు, అదే ముందు రోజే ప్లాన్ చేసేసుకుంటాము అవి చేయడానికి అన్నీ. అండ్ ఇంకా కొంచెం పిండి మిగిలిందని చెప్పేసి అమ్మ ఇలా ఉట్టిగా చిన్న చిన్నగా పునుకుల్లా వేస్తుంది అనమాట, బ్రేక్ఫాస్ట్ అలా తినేసి అవి. అండ్ ఇంకా దివాళీ అంటే ఫస్ట్ ఇంటికి గుమ్మడికాయ చేంజ్ చేసుకుంటాం కదా. సో మార్నింగే వెళ్ళి ఆ రోజు గుమ్మడికాయ కూడా తీసుకొచ్చేసాము నేను అనిల్. అదే ఇక్కడ ప్రిపేర్ చేస్తుందన్నమాట. యాక్చువల్గా ఇంటికి మగవాళ్ళే కట్టాలంట గుమ్మడికాయ. సో అనిల్తోనే కట్టించమని చెప్పేసి ఇంకా అనిల్కి ఇచ్చిందనమాట అమ్మ, ఇంటి బయటకు వెళ్ళి కట్టేసి రమ్మని చెప్పి. సో ఇంకా ఫెస్టివల్స్ అంటే ఫస్ట్ గుమ్మానికి నాకు ఎందుకు ఆ ఫీల్ వస్తుంది, ఆ గుమ్మం దగ్గర మంచిగా ఇలా ఫ్లవర్స్ కట్టుకొని మామిడాకులు పెట్టుకుంటే నాకు ఇదే ఫెస్టివల్ వైబ్ అనిపిస్తుంది యాక్చువల్గా. సో అందుకని మేము మోస్ట్లీ ఎవ్రీ ఫెస్టివల్కి మామిడాకులు, పువ్వులు పెట్టినా పెట్టకపోయినా నేను గుమ్మం మొత్తం ఫుల్గా మామిడాకులు అయితే పెడతాను. నాకు ఎందుకు అదొక పాజిటివ్ వైబ్లా అనిపిస్తుంది అనమాట, ఆ మామిడాకులు అలా గుమ్మానికి పెట్టుకుంటే. ఇంకా అన్నీ రెడీ చేసేసుకొని ప్రసాదాలు, పువ్వులు అన్నీ రెడీ చేసేసుకొని ఇంకా పూజ చేసుకున్నాను అనమాట. నాకు యాక్చువల్గా పూజ అంటే నాకు దేవుడి మంత్రాలు, దేవుడి పాటలు అవి ఏమీ రావు. బట్ నేను చేసుకునే 1 minute పూజ అయినా సరే చాలా హార్ట్ఫుల్గా చేసుకుంటాను. అంటే నాకు ఏమైనా హ్యాపీనెస్ ఉన్నా ఆర్ ఏమైనా లోగా ఫీల్ అయినా ఫస్ట్ నా ఎమోషన్స్ షేర్ చేసుకునేది నా హస్బెండ్ దగ్గర. అండ్ నెక్స్ట్ నేను పూజా రూమ్లోనే నాకున్న ఎమోషన్స్ అన్నీ హార్ట్ఫుల్గా షేర్ చేసుకుంటాను దేవుడి దగ్గర. నాకు అదే ప్రేయర్స్ అనిపిస్తాయి ఎవ్రీడే. జస్ట్ చేసుకునే 1 minute అయినా సరే నేను హార్ట్ఫుల్గా కళ్ళు మూసుకొని దేవుడిని మైండ్లో తలుచుకొని ఆ రోజు నాకు ఏం ఎమోషన్స్ ఉన్నాయి ఆర్ నేను ఎక్కడైనా లో ఫీల్ అవుతున్నానా అవి మాత్రం నేను షేర్ చేసుకుంటాను. అండ్ అమ్మ ఎప్పుడు వచ్చినా సరే ఊరు వెళ్ళిపోయేటప్పుడు ఆర్ ఇలా ఫెస్టివల్స్ అప్పుడు మాత్రం బ్లెస్సింగ్స్ తీసుకుంటాను ఖచ్చితంగా. నాకు ఇష్టము యాక్చువల్గా అలా బ్లెస్సింగ్స్ తీసుకోవడము. అదే వియానికి కూడా నేర్పిస్తాను నాకు సాధ్యమైనంత వరకు. అండ్ ఇక్కడ అమ్మ ఇంకా బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తుంది అనమాట. ఇంకా రోజంతా ఇవే, లంచ్ కూడా సరిగా చేయము, అప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఇంకా ఫుల్ ఆకలేస్తుంది అనమాట. మంచిగా అమ్మ చేసినవన్నీ హార్ట్ఫుల్గా ఆ రోజు హ్యాపీగా తినేసాము అందరము. అంతే కదా ఫెస్టివల్స్ అంటే ఇంటి నిండా జనము, ఫుడ్, ఇంకా అదొక హ్యాపీనెస్, అదొక జాయ్ ఉంటుంది ఫెస్టివల్స్ అంటే. నార్మల్ డేస్లో అంతేం ఉండదు కదా, జస్ట్ వర్క్, రెగ్యులర్ వర్క్స్ లానే ఉంటుంది బోరింగ్గా. అందుకే మధ్య మధ్యలో ఇలా ఫెస్టివల్స్ రావాలి, మనకు అసలు సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి. ఇంకా దివాళీ రోజు మన దగ్గర ఉన్న వెహికల్స్కి కూడా పూజ చేసుకోవాలంటారు కదా. సో దానికోసమే నేను ఇంకా కిందకు వచ్చి మా కార్కి కొంచెం పసుపు కుంకుమ అవి పెట్టాను. ఇంకా వియానే ఫ్లవర్స్ పెట్టాలంట, నేను పెట్టకూడదంట. మార్నింగ్ నుంచి ఆ ఫ్లవర్స్ దండ అలా పట్టుకుని తిరుగుతానే ఉన్నాడు ఇల్లంతా, కారుకి పూజ చేద్దాం, కారుకి పూజ చేద్దాం అని చెప్పేసి. సో ఇంకా వాడి కోసం మళ్ళీ కిందకు వచ్చి మొత్తం కొంచెం నాకు తెలిసినంతగా పూజ చేశాను అనమాట.
అండ్ ఇంకా పైకి వచ్చిన తర్వాత వియాన్ కింద చూశాడు కదా నేను ఏం చేశాను, వచ్చి వాడి కార్కి ఎవ్వరూ చెప్పలేదు, వాడే వచ్చి వాడి కార్కి పసుపు కుంకుమ పెట్టుకుంటున్నాడు అనమాట ఇక్కడ. సో వాడితో పాటు మా అమ్మ కూడా జాయిన్ అయింది. వాడికి చెప్తుంది ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి. సో ఇద్దరు కలిసి వాడి కార్కి పూజ చేసుకున్నారనమాట. పిల్లలకి ఇవన్నీ ఒక మంచి మెమరీస్ అనిపిస్తుంది నాకు. రేపు ఫ్యూచర్లో వాళ్ళు పెద్ద అయిన తర్వాత చూసుకుంటే నాకు ఇష్టము ఇలా మెమరీస్ కలెక్ట్ చేయడము. వియానికి నేను కలెక్ట్ చేస్తూనే ఉంటానన్నమాట. ఇలా ఏమైనా చేసినప్పుడు అన్నీ ఆ మెమరీ అంతా సేవ్ చేస్తాను నేను. ఇంకా వాడుకున్న స్కూటర్, సైకిల్, ఇంకా కార్ అన్నీ నేనే అరేంజ్ చేశాను అలా పూజ చేసుకోమని చెప్పేసి. సో ఇంకా వియానికి కార్స్ అంటే చాలా ఇష్టం అనమాట. రోజు కార్ కొనమని అడుగుతాడు. ఇంకా ఏ కార్ చూసినా ఏంటో ఆ కార్ని ఒక చాలా ఇంట్రెస్ట్గా అబ్జర్వ్ చేస్తాడనమాట. అంత పిచ్చి వీడికి కార్స్ అంటే. సో ఇంకా నేనే వీడికి ఒక మెమరీ క్రియేట్ చేయాలని చెప్పేసి దివాళీ రోజు నేనే అరేంజ్ చేశాను. వాడికి ఉన్న కొన్ని కార్స్ తీసుకుని వచ్చి చక్కగా చెప్పింది చెప్పినట్టు మంచిగా పూజ చేసుకున్నాడు వాటన్నిటికీ. సో ఇంకా ఈవినింగ్ అనమాట ఇది. ఈ మార్నింగ్ యాక్చువల్గా పసుపు రాయడం మర్చిపోయాను గడపకి. సో ఇంకా ఈవినింగ్ మంచిగా మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఇల్లంతా తుడిచేసుకొని గడపకి పసుపు రాసి ఇంకా ఈవినింగ్ పూజ కూడా చేసుకున్నాను అనమాట. ఈవినింగే కదా యాక్చువల్గా దీపాలు పెట్టేది. ఊర్లో ఉంటే ఇల్లంతా దీపాలు పెట్టేస్తుంది అమ్మ. మొత్తము 2 ఫ్లోర్స్. మాకు ప్లేస్ ఎక్కువ ఉంటుంది. నా ప్రీవియస్ వ్లాగ్స్లో చూస్తే అమ్మ వాళ్ళ ఇల్లు మీకు ఐడియా వస్తుంది. మొత్తము తులసి మొక్క దగ్గర, మొత్తం స్టెప్స్ మీద చాలా దీపాలు పెట్టేవాళ్ళము చిన్నప్పుడు. నియర్లీ ఒక 30 ఆర్ 50 దీపాలు మొత్తం ఇల్లంతా పెట్టేవాళ్ళం అనమాట. అన్నీ ఆయిల్ దీపాలే. నువ్వుల నూనెతో పెడుతుంది అమ్మ దీపాలు. నువ్వుల నూనె అండ్ ఒత్తులు, వాటిలో వేసే ఒత్తులు కూడా అమ్మ వాళ్ళే ప్రిపేర్ చేసేవాళ్ళు అనమాట చిన్నప్పుడు. సో అవన్నీ వేసి ఒక 3-4 డేస్ ముందు నుంచి దివాళీ ప్రిపరేషన్స్ ఉండేవి. అన్నీ చేసి ఇంట్లో చాలా దీపాలు పెడుతుంది అమ్మ ఊర్లో అయితే. ఇక్కడ అయితే హైదరాబాద్లో అంత ప్లేస్ ఉండదు కాబట్టి నేను ఒక 5-6 దీపాలు పెట్టాను అంతే. సో ఈవినింగ్ కూడా ఇంకా దీపం పెట్టేసుకొని ఇల్లంతా ధూపం వేశానమాట ఆ రోజు. ఈవినింగ్ యాక్చువల్గా ఇంట్లో ధూపం వేసుకుంటే ఆ ఫీల్ చాలా బాగుంటుంది. నాకు ఎందుకు మార్నింగ్ ధూపం వేసిన కన్నా ఈవినింగ్ వేస్తే ఇష్టం నాకు. సో ఇంకా తులసి మొక్క దగ్గర కూడా పూజ చేసేసుకున్నాను అనమాట. యాక్చువల్గా నాకు తులసి మొక్క దగ్గర నేను చెప్పాను కదా, నాకు ప్రేయర్స్ కానీ దేవుడు మంత్రాలు అవి రావు. బట్ నేను ఇక్కడ తులసి మొక్క దగ్గర కూడా మాకు మంచి ఎయిర్ వస్తుంది అనమాట. సో అలా కళ్ళు మూసుకొని నేను ఆ కూల్ ఎయిర్, ఆ నేచర్ని అయితే ఫీల్ అవుతాను. 1 మినిట్ అయినా సరే నాకు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఆ మంచి ఎయిర్ వస్తుంది అనమాట ఇక్కడ. ఇంకా రోజు మార్నింగ్ కొన్ని ఫ్లవర్స్ పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇలా గేట్ దగ్గర కొంచెం డెకరేట్ చేద్దామని. నేను పెద్ద ఆర్టిస్ట్ ఏం కాదు కానీ జస్ట్ నాకు ఇష్టము. ఫెస్టివల్స్ రోజు యాక్చువల్గా కలర్స్ వేద్దాం అనుకున్నాను కానీ కలర్స్ అయితే మళ్ళీ వియాన్ అవి వెళ్ళి ముట్టుకోవడము అది ఇది చేస్తాడని చెప్పి ఫ్లవర్స్ పెట్టుకున్నాను అనమాట పక్కన. సో వాటితోనే అమ్మని చిన్న ముగ్గేయమంటే ఫ్లవర్ లాగా ముగ్గేసింది. సో వాటికి కొంచెం ఫ్లవర్స్ నాకు వచ్చినట్టు అలా డెకరేట్ చేశాను అనమాట. ఇష్టము నాకు అలా కలర్ఫుల్గా ఉంటే ఎంట్రన్స్లో. సో అందుకని కొంచెం అలా కొన్ని పువ్వులు పెట్టుకొని అలా డెకరేట్ చేశాను. ఇంక ఈలోపు మా వియాన్ వెళ్ళి క్రాకర్స్ తీసుకొని వచ్చాడనమాట. వీడు మార్నింగ్ నుంచి క్రాకర్స్ కావాలని వాళ్ళ డాడీని అస్సలు ఒక్క పని కూడా చేసుకునేవ్వలేదు. ఫైనల్గా వెళ్ళి కొన్ని క్రాకర్స్ అయితే తీసుకుని వచ్చాడనమాట ఆ రోజు ఈవినింగ్. ఇంకా దీపం పెట్టాలి కదా. సో నేను ఇంకా దీపం పెట్టడానికి రెడీ చేసుకుంటున్నాను అనమాట. అమ్మ యాక్చువల్గా గైడ్ చేస్తుంది పక్క నుంచొని, ఇలా చేయి అలా చేయి అని చెప్పి. సో ఇంకా అన్నీ నేను ప్రిపేర్ చేసుకొని ఇలా పసుపు కుంకుమ ఫ్లవర్స్ పెట్టి దీపం పెట్టాలంట. అదే చేస్తున్నాను ఇక్కడ. ఇక్కడ దీపాలు పెడుతూ అదే తలుచుకుంటున్నాం అనమాట. ఊర్లో ఉంటే హ్యాపీగా ఎన్ని దీపాలు పెట్టుకునే వాళ్ళము, ఎన్ని ప్రిపేర్ చేసుకునే వాళ్ళము, అవన్నీ మెమరీస్ గుర్తు తెచ్చుకుంటూ దీపాలు పెడుతున్నాను అనమాట ఇక్కడ నేను. ఇంకా ఎంట్రన్స్లో కూడా కొంచెం ముగ్గు వేసాం కదా ఫ్లవర్స్తో. సో అక్కడ కూడా దీపం పెడుతున్నాను అనమాట. నేను ఇంకా మొత్తం ఇల్లంతా దీపం పెట్టుకుని వచ్చేసరికి మా వియాన్ ఇంకా వాడి ఇష్టం వచ్చినట్టు చేసేసాడు ఇల్లు ఆ పాప్స్తో.
వీడికి ఆ పాప్స్ ఒకటి కొనిచ్చారనమాట. వాడికి ఈజీగా ఉంది వేయడము అండ్ కొంచెం జాయ్ఫుల్గా ఉందన్నమాట. ఇంక ఎవ్రీ ఫెస్టివల్ అప్పుడు మా అనిల్ దగ్గర కూడా అంటే మా హస్బెండ్ దగ్గర కూడా నేను బ్లెస్సింగ్స్ తీయించుకుంటాను. అంటే నాకు ఇష్టము అక్షింతలు వేయించుకోవడం అలా అనిల్ దగ్గర. సో మా రోజు మార్నింగ్ కుదరలేదని చెప్పేసి ఇంకా ఈవినింగ్ అలా అక్షింతలు వేయించుకున్నాను అనమాట. సో ఇంకా పూజలు అయిపోయాయి కదా, ఇంకా క్రాకర్స్ టైం అనమాట ఇప్పుడు. సో లాస్ట్ ఇయర్ అవి కొన్ని మిగిలిపోయినవి ఉన్నాయన్నమాట. సో అవన్నీ ఇంకా కిందకి తీసుకెళ్తున్నాము. నేను పెద్దగా పెద్ద పెద్ద బాంబులు అవి కాల్చను కానీ చిన్న చిన్న చిన్నవైతే నేను ఎంజాయ్ చేస్తాను బాగానే. సో ఇక్కడ 1000 వాళ్ళ పెట్టేది ఎవరి కోసమో తెలుసా? మా అమ్మ కోసము. మా అమ్మకు అస్సలు భయం ఉండదు. ఎవ్రీ దివాళీకి మా అమ్మ కోసమే మా డాడీ తీసుకొస్తారనమాట ఈ 1000 వాళ్ళ. సో ఇక్కడ అనిల్ కూడా మా అమ్మతోనే చేయించాలని చెప్పేసి తీసుకొచ్చాడు. ఇంక ఇక్కడ మా అనిల్ ఐడియా ఏంటంటే నేనంట చిచ్చుబుడ్డ వెలిగించి అక్కడికి వెళ్ళి నుంచోవాలంట. నాకు అసలే భయము. నేను వెళ్ళి అక్కడ నుంచుంటే అనిల్ వీడియో తీస్తాడంట, అదే బ్లాగ్లో పెట్టుకోవాలంట. సో ఎలా అయితేనే ఫైనల్గా నుంచోబెట్టాడు కానీ అది కొంచెం స్మోక్ ఎక్కువ వచ్చేసింది. అండ్ ఇక్కడితో మా దివాళీ సెలబ్రేషన్స్ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. మీరు మీ దివాళీని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. అండ్ మాకు ప్రతి దివాళీకి షార్ట్స్ ఉండాల్సిందే. అండ్ మా దివాళీ ఇలా షార్ట్స్తోనే ఎండ్ అవుతుందన్నమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్. థ్యాంక్ యూ.